సంశయాల మధ్య రచన అనురాధ నాదెళ్ల. శ్యామల మనసు స్థిమితంగా లేదు. భర్త రావటం ఆలస్యం అవుతుందన్నాడు. అయినా తొందరగా వచ్చేస్తే బావుండని ఎదురుచూస్తూనే ఉంది. పొద్దున్న అరుణి ఫోన్లో చెప్పిన విషయం జ్ఞాపకం వచ్చింది. అమ్మా, ఈసారి పండగకి రావటం కుదరదు. మానస్ తెలుసు కదా. తన చిన్ననాటి స్నేహితుడు అజయ్‌తో లవ్ మ్యారేజ్. రెండు వైపులా ఒప్పుకోవట్లేదని అన్నావు కదూ. నిజమే. ఇన్నాళ్లు ఒప్పించాలని ప్రయత్నించారు. కుదరలేదు. ఇక్కడే ఆఫీసులో మా స్నేహ బృందం సమక్షంలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాక ఇద్దరి వైపు పెద్దలు కూడబలుక్కున్నట్టు అంగీకారం తెలిపారు. ఢిల్లీలో పెళ్లి మేమంతా వెళ్తున్నాం. అక్కని పిల్లల్ని చూస్తాననుకుంటేనే ఢిల్లీ ప్రయాణం ఎప్పుడని ఆత్రంగా ఉంది. వివరాలు మళ్ళీ మాట్లాడతాను. బాయ్ అంటూనే ఫోన్ పెట్టేసింది. ఎవరెవరి పెళ్లిళ్ల విషయాలో చెప్తుంది పిల్ల విసుక్కుంది శ్యామల. రాజేశ్వరమ్మ గారన్నది కూడా ఆలోచించదగ్గదేనేమో. ఇన్నేళ్లు నిబ్బరంగా ఎదురుచూశారు. ఇప్పుడిప్పుడు ఎందుకో అసహనం అనిపిస్తోంది. అప్రయత్నంగా 20 ఏళ్ల నాటి పెద్ద కూతురి పెళ్లి విషయం మనసులోకొచ్చింది. డిగ్రీ 2వ సంవత్సరం చదువుతున్న చైతన్య అకస్మాత్తుగా తన స్నేహితురాలి కజిన్ తన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పాడని ఇంట్లో చెప్పినప్పుడు తామంతా ఆశ్చర్యపోయారు. ఇదేమిటి? డిగ్రీ పూర్తయ్యేందుకు ఇంకో 2 ఏళ్లుంది. తన తరంలోనే కనీసం డిగ్రీ చదువులైనా ఉండాలని అనేవాళ్లు. పెద్ద చదువులు చదివించి కూతుళ్లిద్దర్నీ తమ కాళ్ల మీద తాము నిలబడేలా చెయ్యాలన్నది తన భర్తకి, తనకి ముందు నుంచి ఉన్న ఆలోచన. భర్త బ్యాంకు ఉద్యోగం పుణ్యమాని ప్రతి 2 ఏళ్లకో 3 ఏళ్లకో ఊళ్లు, స్కూళ్లు మారుస్తూనే ఉన్నారు పిల్లలకి. అయినా చదువు మీద శ్రద్ధ ఉన్న పిల్లలవటంతో ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. 10వ క్లాసులో ట్రాన్స్‌ఫర్ కారణంగా 2 నెలలు ఆలస్యంగా స్కూల్లో చేరిన జిల్లా మొత్తానికి ఫస్ట్‌గా వచ్చిందని పెద్ద కూతురు చైతన్యం చూసి పొంగిపోయారు. అప్పుడు మొదలైంది అసలు సమస్య. ఉన్న ఊళ్లో ఇంటర్మీడియట్‌లో చేర్చాలంటే ఇంగ్లీష్ మీడియం లేదు. అయితేనేం పక్కనున్న ఊళ్లో హాస్టల్లో పెట్టి చదివిద్దాం అన్న భర్త మాటల్ని అంగీకరించలేకపోయింది. 15 ఏళ్ల పిల్లని హాస్టల్ చదువుకి పంపేందుకు వీల్లేదంది తను. భర్త పట్టుదల వదల్లేదు. పిల్లలకిచ్చే ఆస్తి చదువే. ఇంకో 2 ఏళ్ల తర్వాతైనా చదువు కోసం దూరం పంపక తప్పదని ఆయన వాదన. ఇద్దరి మధ్య అంగీకారం కుదరక ఆయన పై అధికారి, శ్రేయోభిలాషి మూర్తిగారి దగ్గరికెళ్లేందుకు నిర్ణయించుకున్నారు. చైతన్య తెచ్చుకున్న మార్కులకి దగ్గరి మిత్రుల మధ్య ఫెలిసిటేషన్ పేరుతో చిన్న విందుని ఆయనే ఏర్పాటు చేయటం కొత్త ఉత్సాహాన్నిచ్చింది. పిల్లల విజయాల్ని సెలబ్రేట్ చెయ్యాలి అనేవాడాయన. తమని వింటూనే ఆయన వేసిన ప్రశ్న ఒకటే. అమ్మాయికి ఏదో ఒక డిగ్రీ చదువు అయిందనిపించి పెళ్లి చేద్దామనుకుంటున్నారా? లేక రాబోయే కాలానికి తగినట్టు ప్రొఫెషనల్ కోర్స్ చదివించి ఒక కెరీర్ ఇవ్వాలనుకుంటున్నారా? ఒక్క క్షణం కూడా తడబడలేదిద్దరూ. ఏకకంఠంతో కెరీర్‌కి తగిన చదువు చదివిస్తామని గట్టిగా చెప్పారు. అంతే. సమస్య లేదన్నాడు ఆయన. మర్నాడే హాస్టల్ చదువులో పెట్టారు చైతన్యని. కూతుర్ని దూరం పెట్టడాన్ని అంత త్వరగా జీర్ణించుకోలేకపోయినా అది పిల్ల భవిష్యత్తు కోసమే అని సమాధానపడ్డారు. ఇంతా చేసి చైతన్య చదువు పెళ్లితో ఆఖరైంది. మళ్లీ వర్తమానంలోకొచ్చింది శ్యామల. రాజేశ్వరమ్మ గారింట సాయంకాలం వెళ్ళొచ్చిన భోగిపళ్ల పేరంటం, అక్కడి సందడిని శ్యామల తలుచుకుంటూనే ఉంది. చాలా ఏళ్లుగా వాళ్లు తాము ఇళ్లు కట్టుకుని ఒక్కచోట ఉండటంతో మంచి స్నేహం ఉంది. పేరంటంలో తెలిసిన ముఖాలే కాక కొత్తవాళ్ల పరిచయాలు పలకరింపులు అయ్యాయి. ఈసారి ఇంట్లో పండుగకి భర్త తనే. చైతన్య రాలేనంది. అరుణి ఢిల్లీ ప్రయాణమవుతోంది. పిల్లలెప్పుడొస్తే అప్పుడే పండగ చేసుకోవటం చాలా కాలంగా తమకు అలవాటైపోయింది. పేరంటాలందర్నీ పంపాక రాజేశ్వరమ్మగారి కోడలు, మనవరాలు అదే వీధిలో మరో పేరంటానికి బయలుదేరుతుంటే తనూ బయలుదేరింది శ్యామల. ఇంటికే అన్నావుగా, కాసేపు కూర్చో, తొందరేముంది అంటంతో ఉండిపోయింది. ఆవిడ కబుర్ల మధ్య ఉన్నట్టుండి, అవును, అరుణి పెళ్లి ప్రయత్నాలేమైనా చేస్తున్నారా? అంది. శ్యామల ఆశ్చర్యపోయింది. ఎదిగిన పిల్లల నిర్ణయాల్ని ప్రోత్సహించి, గౌరవించాలని చెప్పే ఈవిడేమిటి ఇప్పుడిలా? ఇలా అడుగుతున్నాననుకోకు, కారణం ఉంది. ఈ మధ్య మీ ఆయన మావాడితో చెప్పుకున్న విషయాలు వాణ్ణాతో అన్నాడు. అరుణి పెళ్లి విషయం ఆలోచనగా ఉందని, చదువుకుని ఉద్యోగం చేసుకుంటోంది, నచ్చిన వ్యక్తిని తనే చూసుకుంటుందనుకుని ఊరుకుంటే ఏళ్లు గడిచిపోతున్నాయని, ఎన్నాళ్ళిలా ఎదురుచూడాలి అన్నాట. అరుణి స్నేహితుల్లో చాలామంది పెద్దలు కుదిరిచిందో, తాము ఇష్టపడినదో పెళ్లిళ్లు చేసుకుంటూనే ఉన్నారని, అరుణి మనసులో ఏముందో తెలియట్లేదని అన్నాట. తల్లిదండ్రులు పిల్లల పెళ్లిళ్ల బాధ్యత తీసుకున్న రోజులే నయమనుకోవాలేమో. ఇప్పుడు చదువులు, కెరీర్ల ప్రాముఖ్యత పెరగటం, పెళ్లిళ్లకి ఎక్కువ సమయం తీసుకోవటం సహజంగానే జరిగిపోతోంది. కానీ పిల్లలు ఒంటరిగా ఉన్నారు. ఇంత విశాల ప్రపంచంలో వాళ్లకంటూ మంచి చెడు చెప్పుకుందుకు ఓ తోడెవరూ లేరే అన్నది తమలాంటి తల్లిదండ్రులకు దిగులు పుట్టిస్తోందన్నట్ట. పెళ్లి గురించి పిల్లలతో సూటిగా మాట్లాడాలన్నా వాళ్ళెలా భావిస్తారో అన్న సంశయం వేధిస్తోంది అన్నట్ట. ఆవిడ చెప్పిన మాటలకి ఆశ్చర్యపోయింది శ్యామల. భర్త తన దగ్గర ఇంతగా ఎప్పుడూ బయటపడలేదు. తను కూడా అలాగే ఆలోచిస్తోంది. అసలు అరుణి పెళ్లి విషయంలో పూర్తి బాధ్యత, స్వేచ్ఛ దానికి ఇవ్వాలని అనుకోవడానికి పెద్ద కూతురి పెళ్లి ఓ కారణమైంది. పిల్లలిద్దరి వయసులో 4, 5 ఏళ్లు తేడా ఉంది. మారుతున్న కాలానికి అనుగుణంగా పిల్లలే నిర్ణయాలు చేసుకుంటూ ఉండటం చుట్టూ బంధుమిత్రులో చూస్తున్నారు. అది ఒకందుకు మంచిదే.
వాళ్ళ నిర్ణయాలు, వాటి సాధక బాధకాల గురించి వాళ్ళకి ముందే అవగాహన ఉంటుందనుకున్నారు. ఎప్పటికప్పుడు అడగాలని అనుకుంటాం పిన్ని. తానుగా ఏదైనా చెప్తుందని చూస్తున్నాం. పిల్లల భవిష్యత్తు, పెళ్లి గురించి. కాలానుగుణంగా వాళ్ళకే వదిలేయమని ఒకప్పుడు సలహా ఇచ్చిందాన్ని. వయసుతో సంపూర్ణ వ్యక్తిత్వాలేర్పడ్డాక పిల్లల్ని ఇలాంటి సున్నితమైన విషయాలడగాలంటే ఇబ్బందే. కోరుకున్న జీవితాల్లో కుదురుకున్నాక వాళ్ళు పెళ్లి చేసుకుని జతగా కళ్ల ముందుండాలనుకోవటం పెద్దవాళ్ళకి న్యాయమైన కోరికే. శ్యామల్ని ఇరుకున పెట్టేలా కాక కర్తవ్యాన్ని చెప్తున్నట్టే ఆవిడ జాగ్రత్తగా మాట్లాడింది. ఇంతలో చైతన్య ఫోన్. అమ్మా ఏం చేస్తున్నావ్? నాన్నగారికి ఈరోజు సెలవు లేదా? భోగిపళ్ళ పేరంటాలకెళ్ళొచ్చావా? ఆ కబురు, ఈ కబురు అయ్యాక ఎప్పట్లాగే పిల్లలతో రోజు రోజు ఏదో ఒక సమస్యగా ఉంటోందని తన గోడు మొదలుపెట్టింది. తప్పదే చైతూ. టీనేజ్‌లోకొచ్చారు. వాళ్ళ ఇబ్బందులు, ఘర్షణలు వాళ్ళకుంటాయి. పిల్లల పెంపకం మనల్ని సాన నేర్చుకో అంటుంది. అంది శ్యామల నవ్వుతూ. చెల్లీ నేను ఇలా ఉండేవాళ్ళం కాదు. ఇంతింత మొండితనాలు లేవు. అసలైన నా స్నేహితుడిని చూస్తూ ఉన్నా. అందరూ ఉద్యోగాల్లో గట్టిగా స్థిరపడి, తాపీగా వాళ్లకున్న అభిరుచులు, సరదాల కోసం బోలెడు సమయాన్ని కేటాయించుకుంటున్నారు. నీకు తెలుసుగా విద్య. మొన్న మొన్న 3 ఏళ్ల నాడు పెళ్లి చేసుకుంది. ఎందుకమ్మా నాకంత తొందరగా పెళ్లి చేశారు? ఆనంద్ అయితే నిన్ను భరించలేక మీ అమ్మవాళ్లు పెళ్లి చేసి పంపేశారంటూ ఏడిపిస్తూ ఉంటాడు. నిష్ఠూరంగా అంది. పెళ్ళై ఇన్నేళ్లయ్యాక కూడా నువ్విలా పేచీలు పెట్టడం బావులేదే. మించిపోయిందేం లేదు. నీక్కావలసిన చదువు చదువుకో. ఆనంద్ నీ అత్తామామలు అభ్యంతరం చెప్పేవాళ్లు కారు. ఇప్పుడదంతా నా వల్ల కాదమ్మా. పిల్లల పనులతో నాకంటూ సమయమెక్కడుంది? ఆ వయసులో చదువుకోవటం వేరు. అరుణికి నువ్వు, నాన్న బోలెడు స్వేచ్ఛ ఇచ్చారు. అది చదువుకున్నంత చదివించారు. దాని జీవితం ఎంత బిందాస్‌గా ఉందో. తనకంటూ ఒక గుర్తింపు, ఒక హోదా. చైతన్య ఎప్పటి ధోరణిలోకి రావటం శ్యామలకి అసహనం కలిగించింది. చైతూ, నువ్వే కదూ ఆనంద్ ప్రపోజల్ ఇంటి వరకు తెచ్చింది. నాన్న, నేను నిన్ను చదువు గురించి హెచ్చరించలేదు. నిండా 20 ఏళ్ళు లేవు. వాళ్ళుగా ప్రపోజ్ చేశారని నీ వయసుకు అదేదో సరదాగా అనిపించేసింది. నానమ్మ కూడా డిగ్రీ పూర్తి చేశాకే పెళ్లి చేసుకోమని చెప్పలేదు. అప్పుడు ఇవన్నీ వినటం ఇష్టం లేనట్టుగా ఉండిపోయావు. నువ్వు సుముఖంగా ఉన్నావని మీ అత్తగారు వాళ్ళు ధైర్యంగా అడిగేశారు. చదువుదేముందండి, ఉద్యోగం చేసే అవసరం లేదు కదా అంటూ. ఉద్యోగం కోసం కాదు, కానీ 2 ఏళ్లాగితే నీకు కొంచెం మెచ్యూరిటీ వస్తుంది. చేతిలో డిగ్రీ ఉంటుందని నాన్న, నేను ఆలోచించాం. ఇప్పుడదంతా తవ్వుకోవటం అనవసరం. నీకేం తక్కువైందిప్పుడు? అన్నీ అమర్న జీవితం. ఏం తక్కువైందంటావ్? నా స్నేహితులకున్న స్వాతంత్ర్యం, స్వేచ్ఛ నాకెక్కడున్నాయి? నచ్చితే చేసుకోవాలనుకున్నప్పుడు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. లేకపోతే హాయిగా బ్యాక్ ప్యాక్ తగిలించుకుని దేశ దేశాలు తిరుగుతున్నారు. నేనేమో టీనేజ్ పిల్లల్ని వెంటబెట్టుకుని ట్యూషన్లు, స్కూళ్లు అంటూ తిరుగుతున్నా. శ్యామల నవ్వింది. మరీ బావుంది. నువ్వసలు విషయం మర్చిపోతున్నావు. నీ పెళ్లి కూడా నువ్వు ఇష్టపడి కావాలనుకున్నప్పుడే జరిగిందే. కూతుర్లో రోజురోజుకూ పెరిగి పెద్దదై వేధిస్తున్న అసంతృప్తి చూస్తే ఆవిడకి బాధతో పాటు నవ్వు వచ్చింది. ఇంత అమాయకంగా ఆలోచిస్తుందా ఈ పిల్ల? మొదటి సంతానం పెంపకం విషయంలో తాను సరిగా వ్యవహరించలేకపోయానేమోనన్న అనుమానం ఇప్పుడొస్తోంది. అరుణి విషయం పెద్దపిల్లగా అదైనా కదుపుతుందేమో అనుకుంటే తన పెళ్లి గురించి ఎన్నేళ్లైనా ఫిర్యాదు చేస్తూ మాట్లాడుతోంది. ఎటూ ఢిల్లీ ప్రయాణమవుతోంది అరుణి. రోజురోజుకీ మనసులో పెరిగిపోతున్న అక్క అసహనానికి ఏదైనా విరుగుడు కనిపెట్టి సలహా చెప్పమని అరుణితో ఆ రాత్రే చెప్పాలనుకుందావిడ. డోర్ బెల్ వినిపించి ఆలోచన చెదిరి తల తిప్పి చూసింది శ్యామల. తెరిచున్న గుమ్మంలోంచి పైంట్లో ఉండే 14 సుమంతొచ్చాడు. అమ్మమ్మా అంటూ. శ్యామల ముఖం వికసించింది. ఏ నాన్నా అంది. వాణ్ణి పసివాడిగా ఉన్నప్పటినుంచి చూస్తోంది. పొరుగువాళ్ల పిల్లాడని తోచదు. వాడు, వాడి చెల్లీ కూడా అమ్మమ్మ అంటూ ఇంట్లో తిరుగుతారు. నేను ఫుట్బాల్ క్లాసులకు వెళ్ళనమ్మమ్మా. అమ్మ నాన్నకు చెప్తావా? వాడు దీనంగా అడుగుతుంటే విషయం ఏమిటో ఆరాదేసింది. వాడికేమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి ఇప్పట్నుంచే అన్నీ తెలుసుకోవాలని, భవిష్యత్తులో దానికి సంబంధించిన చదువు చదవాలని ఉందన్నాడు. అమ్మమ్మ, ఫుట్బాల్ కోచింగ్‌కి అమ్మ వాళ్ళు చెప్పారని వెళ్తున్నాను. ఇష్టం లేదన్నా చేర్పించేశారు. వెళ్ళొచ్చేసరికి హోంవర్క్ చేసుకునేందుకు టైం సరిపోవట్లేదు. ఏఐ గురించి తెలుసుకునేందుకు లైబ్రరీ నుంచి పుస్తకాలు తెచ్చుకున్నాను. చదివేందుకు కుదరట్లేదు. నువ్వు చెప్తే అమ్మ వింటుంది ప్లీజ్. వాడి కళ్లల్లో నీళ్లొక్కటే తక్కువ. సుమంత్, నీ వయసుకి బోలెడు సామర్థ్యం ఉంటుంది. ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సిన విషయాలే. స్కూల్లోనూ, ఇంట్లోనూ పుస్తకాలు పట్టు కూర్చుంటే శారీరక ఆరోగ్యం సంగతేంటి? అమ్మా, నాన్న ఇద్దరూ ఫిట్‌నెస్ గురించి శ్రద్ధగా ఉంటారు. నీ మంచి కోసమే ఇలా ఏర్పాటు చేసుంటారు. కాదమ్మమ్మా, నాన్నకి చిన్నప్పటినుంచి ఫుట్బాల్ అంటే ఇష్టం. తాత మాత్రం స్కూల్లోనూ, ఇంటి దగ్గర ఆడిన ఆటలు చాలు, బుద్ధిగా చదువుకో అని కోప్పడేవారట. నాన్నేం చెప్పారు? ఫిట్‌నెస్ కోసం అయితే పొద్దున్నే లేచి నాన్నతో పాటు జాగింగ్‌కి వెళ్తాను. స్కూల్లో రోజూ అన్ని రకాల ఆటలు ఆడతాం. సాయంకాలం క్లాసులయ్యాక తప్పనిసరిగా డ్రిల్ కూడా ఉంటుంది. శ్యామల నవ్వింది. తన వాదనకి తగిన బలమైన ఆయుధాలతో వాడు వచ్చాడని అర్థమైంది. తల్లిదండ్రులు వాడికోసం ఆలోచించి తీసుకున్న నిర్ణయాన్ని సపోర్ట్ చేయాలని అనుకుంది. ఎంతైనా తల్లిదండ్రులు వాడి మొదటి శ్రేయోభిలాషులు. ఎవరి పిల్లల పట్ల వాళ్ళకి కొన్ని ఆలోచనలు ఉండటం సహజమే. అమ్మా, నాన్న చెప్పేది నీకోసమే కదా. అమ్మమ్మా, నువ్వు కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తున్నావా? అందరికీ అన్నీ చేతకావని నువ్వేగా శిల్ప డాన్స్ క్లాసులకి వెళ్ళనని ఏడ్చినప్పుడు అమ్మకి చెప్పావు.
వాడి కళ్ళల్లో అప్రయత్నంగా నీళ్లొచ్చాయి. ఓర్ని భలే జ్ఞాపకం పెట్టుకున్నాడే అనుకుంది. ఆవిడ మర్చిపోలేదు ఆ విషయం. 2 నాడు వాడి చెల్లి డాన్స్ క్లాసులకు వెళ్ళనని పేచీ పెట్టినప్పుడు, ముందు అమ్మానాన్నలు చెప్పినట్టు నేర్చుకోమని శిల్పకు చెప్పింది. డాన్స్ టీచర్‌తోనూ మాట్లాడింది. శిల్ప అయిష్టంగా క్లాస్‌కొస్తోందని, తోటి పిల్లల్ని కూడగట్టుకుని అర్థంలేని వాదనలతో క్లాసు జరగకుండా విసిగిస్తోందని, ఇలాంటి స్టూడెంట్ ఒకరు తగ్గినా పర్వాలేదని, ఒక టీచర్‌గా తను శిల్పని మోటివేట్ చేయటంలో విఫలమయ్యానని ఒప్పేసుకుందామె. శిల్ప తల్లిదండ్రులకే ఆ విషయాన్ని చెప్పాలని ఎదురుచూస్తున్నాను అంది కందిన ముఖంతో. అప్పుడు శిల్ప తల్లిదండ్రులతో తానన్న మాటల్ని ఇప్పుడు వాడు తనకి గుర్తు చేస్తున్నాడు. అమ్మమ్మా! అమ్మ వాళ్ళకి చెప్పవా? సుమంతి మళ్ళీ అడుగుతుంటే చెప్తానులే. వాళ్ళేమంటారో కూడా మనం వినాలి. అందరం కలిసి నిర్ణయించుకుందాం. సరేనా? అంటూ బుజ్జగించి పంపేసింది. అరుణి ఫోన్ కాల్ కోసం చూస్తోంది శ్యామల. ఇంతలోనే అమ్మా! అంటూ అరుణి పిలుపు. ఢిల్లీ కబుర్లని కళ్ళకట్టేలా చెప్పుకొచ్చింది. మానసి వాళ్ళ తల్లిదండ్రులు కూతురు నిర్ణయానికి సంతోషంగా ఉన్నారని, అజయ్ తల్లిదండ్రులతో అప్పుడే జీవితకాలపు స్నేహాన్ని పంచుకుంటున్నారని చెప్పింది. ఇన్నాళ్లు జాతి, కులం అంటూ పట్టుదలగా ఉన్నవాళ్లేనా వీళ్ళు అందట మానసి. మొత్తానికి 2 పార్టీలు హ్యాపీ అంటూ ముగించింది. అక్క కబుర్లేమిటి? వస్తున్నా వస్తున్నా. అక్కా నేను పిల్లలతో ఊరంతా తిరిగి షాపింగ్ చేశాం. వాళ్ళకి నేను కొన్న బట్టలు తెగ నచ్చేశాయి. వాళ్ళమ్మ అలాంటివి సెలెక్ట్ చేయదని, అసలు షాపింగ్‌కి తీసుకెళ్లదని చెప్పాను. పిల్లలకేం కావాలో అమ్మలకే బాగా తెలుస్తుందని, అమ్మ మీద కంప్లెయింట్లు తప్పని సీరియస్‌గా క్లాస్ తీసుకున్నాను. చివరికి వాళ్ళ ఫ్రెండ్స్ అమ్మలతో పోలుస్తూ వాళ్ళమ్మ బెస్ట్ అని ఒప్పేసుకున్నారులే. అరుణి నవ్వుతోంది. రాత్రి భోజనాలై పిల్లలు పడకలకి వెళ్ళాక అక్కా నేను హాయిగా మాట్లాడుకున్నాం చాలా రోజులకి. అక్క కొంచెం డల్‌గా కనిపించింది. ఎప్పట్లా నన్ను చూస్తుంటే అసూయగా ఉందంది. నా జీవితం అందమైందని, ఎవరికీ పూచీ ఉండక్కర్లేదంది. అది సరికాదని, ఏ స్వేచ్ఛ, బాధ్యత లేకుండా రాదన్నాను. తనకి కుటుంబం, పిల్లలు బాధ్యతనుకుంటే, నేను ఉద్యోగంలో భాగంగా ఎవరెవరికో బాధ్యత వహించాల్సొస్తుందన్నాను. అంతా కనిపించేంత అందమైంది కాదని చెప్పాను. ఉద్యోగ జీవితం కనపడని సంకెళ్ల మధ్య నడుస్తూ ఉంటుందని, సర్దుబాట్లు తప్పవని, అందరితో కలుపుకుపోవటం నేర్చుకోక తప్పదని చెప్పాను. ఒక పూట బద్ధకంగా ఉందని ఎప్పుడంటే అప్పుడు మానేయలేను. ఇదంతా చేస్తూనే తోటివాళ్లతో పోటీలో నిలబడక తప్పదు. అక్కకైతే ఇంట్లో అందరి సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని, ఇంటి కోసం, పిల్లల కోసం మంచివనుకున్న నిర్ణయాలు స్వతంత్రించి తీసుకోవచ్చని అంటే అక్క వింది. ఆనంద్‌కి ఇంటి విషయాలు పట్టించుకునే తీరికుండదు. అత్తయ్యగారు, మామయ్యగారు ఎప్పుడూ నాకు సపోర్టే. పిల్లలకి మాత్రం నేనేం చెప్పినా లెక్కలేదు. ఎందుకు చదువుకోలేదంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ అమ్మలంతా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారంటూ నా మాటల్ని తేలిగ్గా తీసుకుంటారంది దిగులుగా. అప్పుడు చెప్పాను నేను ఎదుర్కొంటున్న సమస్యలేమిటో. అరుణి ఒక్క క్షణం ఆగింది. శ్యామల గుండె వేగం పెరిగింది. ఏమిటవి? తల్లిదండ్రులుగా తమకెప్పుడూ చెప్పుకోలేదీ పిచ్చిపిల్ల. అక్క, నీ అనుభవంలోకి రాని కొన్ని విషయాలు నాకున్నాయి. చెప్పమంటావా? అన్నాను. అక్క ముఖంలో ఆశ్చర్యం బోలెడంత కుతూహలం. మీ చిన్నమ్మాయి పెళ్లి ఆలస్యం చేస్తున్నారే? చూస్తూ ఉండగానే ఏళ్ళు వచ్చేస్తాయి. మా బంధువులబ్బాయి ఇంట్లో పెళ్లి మాట అన్నప్పుడల్లా ఇప్పుడు కాదంటూ ఉండేవాడు. 40లోకొచ్చాడు. ఇప్పుడు చేసుకుంటానంటున్నాడు. ఎవర్ని వాకప్ చేసినా ఇన్నాళ్లు ఎందుకు చేసుకోలేదు? మొదటి పెళ్ళేనా? ఎవరినైనా ప్రేమించి భంగపడ్డాడా? అంటూ ప్రశ్నిస్తుంటే తల్లిదండ్రులు బాధపడుతున్నారు. ఎందుకైనా మంచిది ఏదైనా సమస్య ఉందేమో కనుక్కోండి. అంటూ నా సమ్ముఖంలోనే అమ్మానాన్నలతో చెప్తున్నారు. వాళ్ళకెంత బాధగా ఉందో అలాంటి సలహాలు వినేందుకు. నా ఇష్టప్రకారం చెయ్యాలని అమ్మవాళ్లు ఎదురుచూస్తున్నారన్న విషయం బయటివాళ్లు గ్రహించుకోరు. నా స్నేహితురాళ్లలో ఎవరి పెళ్లి నిశ్చయమైందని తెలిసినా అమ్మ బెంగపడిపోతుంది. అరుణి, నువ్వు పెళ్లి ఆలస్యం చేసుకోవటం బావులేదే. చూసి చూసి మేమే మాకు నచ్చిన వాణ్ణి తెచ్చి చేసేస్తాం అంటుంది హాస్యంగా అంటున్నట్టు. ఆవిడ మనసు నాకర్థం అవుతుంది. నచ్చిన మనిషి దొరకటం అంత తేలిక కాదనిపిస్తుంది. అరుణి, అదేమిటి? అవునక్క. నిజానికి అమ్మ చెప్పినట్టు వాళ్లే సంబంధం చూస్తే బావుంటుంది. ఇప్పటిదాకా నాక్కావాల్సిన వ్యక్తి అన్న భావన ఎవర్ని చూసినా కలగలేదు. పెళ్లి పట్ల వ్యతిరేకత లేదు. ఉద్యోగ జీవితంలో ఎదురయ్యే ఛాలెంజ్‌లో ఉత్సాహాన్నిస్తున్నా జీవితం మోనోటోనస్ అయిపోయి ఒక తోడుంటే బావుంటుందనిపిస్తుంది. అక్క ఆశ్చర్యపోయింది. నచ్చిన వాణ్ణి ఎంచుకునే స్వేచ్ఛ ఇచ్చినా ఇలా మాట్లాడుతున్నావేంటి? అదేదో నాకు చేత కావట్లేదక్కా అని చెప్పేశాను. అంది అరుణి తన మనసులో మాట అమ్మ చెవిన వేస్తూ. శ్యామల తానేం విందో అర్థమయ్యేసరికి ఉక్కిరిబిక్కిరైంది. అయితే అరుణి? అవునమ్మా అని మాత్రం అంది. ఆవిడకి అప్రయత్నంగా వారం క్రితం సుమంత్ తనకి జ్ఞాపకం చేసిన మాటలు మనసులో కదిలాయి.